పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం అధ్యక్షుడిని. చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రధాన పంట అయిన పంట మామిడి. ఈ మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన 2020 సంవత్సరంలో రైతులు చాలా అవస్థలు పడారు, నష్టపోయారు ధరలు లేక. ఈ 2020 సంవత్సరం ధరలు ఆశించి బాగుంటుంది, ఆశాజనకంగా ఉంటుందని ఆశించి రైతులు పెట్టుబడి ఖర్చులు దుక్కి దున్నకాలకి, ఎరువులకి, పెస్టిసైడ్స్కి ఎంత ఖర్చు పెట్టి ఈరోజు పంట పండించి ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకురావడానికి తయారయ్యారు. ఈ మధ్యలో చిత్తూరు కలెక్టర్ గారు ఏకపక్షంగా చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులను కానీ, మామిడి రైతు సంఘాలతో కానీ చర్చలు జరపకుండా ఏకపక్షంగా గుజ్జు ఫ్యాక్టరీల యాజమాన్యంతో మాత్రం చర్చలు జరిపి ఏకపక్షంగా వాళ్ళు 7.5 రూపాయల ధర నిర్ణయించారు. ఇది రైతుల్ని ఏకపక్షంగా నిర్ణయించి మామిడి రైతుల్ని నష్టపరచడానికి చేశారనేది మా ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే గత సంవత్సరంలో నష్టపోయిన రైతుని ఈ సంవత్సరం ఆదుకుంటారు ప్రభుత్వం గుజ్జు ఫ్యాక్టరీలను ఆశిస్తే, ఈ మధ్యకాలంలో గత సంవత్సరంలో 2025లో 8+4 12 రూపాయలు కనీస పెట్టుబడి ఖర్చుగా ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు ఇచ్చారు. అంటే 12 రూపాయలు గత సంవత్సరం పెట్టుబడి ఖర్చు అయితే ఈ సంవత్సరంలో పెట్టుబడి ఖర్చు డబుల్ అయింది. పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కావచ్చు, అన్ని ధరలు పెరిగి దాదాపు ఇప్పటికి డబుల్ ఖర్చులైనాయి పెట్టుబడి ఖర్చులు. గత సంవత్సరానికి భిన్నంగా 12 రూపాయలు మినిమం పెట్టుబడి ఖర్చు అని చెప్తే ప్రొసీడింగ్స్ ఇచ్చిన కలెక్టరు ఈ సంవత్సరం ఏకపక్షంగా 7.5 రూపాయలు డిసైడ్ చేశారు. సో అయినా 7.5 రూపాయి అంటే దాదాపు అర్ధ రేటు తగ్గించిస్తున్నారు. కనీసం ఆ 7.5 రూపాయలు ఇస్తున్నారు ఫ్యాక్టరీలు అంటే కలెక్టర్ ఆదేశాలు ఎక్కడ ఏ ఒక్క గుజ్జు ఫ్యాక్టరీ కూడా ఖాతరు చేయలేదు. ఎక్కడ ఏ ఒక్క ఫ్యాక్టరీ, అన్ని ఫ్యాక్టరీలు కూడా 5 రూపాయలు అంటున్నారే కానీ ఎక్కడ 7.5 రూపాయలు ఏ ఫ్యాక్టరీ చెప్పట్లేదు. రెండోది ధరలపై రైతులపై రేట్లు అడిగితే ఫ్యాక్టరీ వాళ్ళు 5 రూపాయలు ఇస్తాం, కలెక్టర్ గారు 7.5 రూపాయలు చెప్పారు కదా అంటే రేట్లు మీరే ఫిక్స్ చేసుకుంటారని రైతులనే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే మేము చెప్పాం ఫ్యాక్టరీల కాడ గుజ్జు ఫ్యాక్టరీల దగ్గర ఏ ధర నిర్ణయిస్తే ధర పట్టిక బోర్డులు ఉండాలి అని చెప్పాం. ఆ ధర పట్టికల బోర్డుల పైన ఇంతవరకు చర్య తీసుకోలేదు. గత 3 నెలలకు ముందే మేము కలెక్టర్ గారిని కలిసి మామిడి రైతుల సంఘం తరఫున మా ప్రతినిధులందరూ కలిసి కలెక్టర్ గారికి 12 డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చాం. అందులో ప్రధానంగా మే మాసంలోనే అన్ని గుజ్జు ఫ్యాక్టరీలు తెరవాలని చెప్పాం. అయినా ఇప్పటికీ కూడా జూన్ 10వ తారీఖు కావస్తుంటే కూడా ఇలా గత సంవత్సరం లాగానే ముండికేసుకొని కావాల్సి కన్నా రైతులు నష్టం చేయాలనే ఉద్దేశంతో, ధరలు తగ్గించాలనే ఉద్దేశంతో చాలా వరకు గుజ్జు ఫ్యాక్టరీలు ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఆ దిశగా ప్రభుత్వం చర్య తీసుకోలేదు. రెండో విషయం, మామిడి రైతులకి ఈ సంవత్సరం పెట్టుబడి ఖర్చు 15 రూపాయలు దాటింది. సో 18 రూపాయలు పెట్టుబడి ఖర్చుగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. ఈరోజు కలెక్టర్ గారిని కలిసి కూడా 18 రూపాయలు డిమాండ్ చేశాం. అంతేకాకుండా ఇంతవరకు కలెక్టర్ గారు మామిడి రైతు సంఘాలతో చర్చలు జరపలేదు కాబట్టి పిలిచి చర్చలు జరిపి రేట్లు ఫిక్స్ చేయమని చెప్పాం. ప్రభుత్వం ఎలా ఉందంటే సినిమా టికెట్లు పెంచుకోవడానికి బెనిఫిట్ షోలని, ఆ షోలని, ఈ షోలని రేట్లు పెంచుతారు. మళ్ళీ వాళ్ళకి ఎందుకో దాని మీద ఉండే శ్రద్ధ, మిగతా రంగాలపైన ఉండే శ్రద్ధ, పారిశ్రామిక రంగం కావచ్చు, మిగతా రంగాలపైన ఉండే శ్రద్ధ, వినోద రంగం పైన ఉండే శ్రద్ధ వ్యవసాయ రంగం పని లేదు. ఎందుకంటే రైతు నష్టపోతున్నాడు, పెట్టుబడి ఖర్చు కూడా రావట్లేదు. ఈ సంవత్సరం ఇదే గతి పాలు చేస్తే రైతుకు ఆత్మహత్యలు తప్ప వేరే గతి పట్టదు రైతులకని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జిల్లాలో పండించిన మామిడి పల్పు తయారు చేసింది గత సంవత్సరం ఫ్యాక్టరీ వాళ్ళు గుజ్జు యజమానులు బూజు చూపించారు రైతులకి. ఏం బూజు చూపించారంటే అయ్యా రష్యా ఉక్రెయిన్ వారుంది అని బూజు చూపించారు, మాకు ఆర్డర్ లేవని చెప్పారు. ఏ ఫ్యాక్టరీ కూడా ఆర్డర్ లేకుండా లేదు. గత సంవత్సరం అన్ని ఫ్యాక్టరీలు పల్పు చేశాయి. ఈ మధ్య కలెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 80% పల్పు కూడా అమ్మేశారు. అంటే అక్కడ రష్యా ఉక్రెయిన్ వారు ఉంటే కూడా 80% పల్పు అమ్మేశారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో మళ్ళీ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం వచ్చేసిందని బూజు చూపిస్తున్నారు. ఎంత యుద్ధాలు బూజు చూపించినా ఈ తయారు చేసిన పల్పు 2 సంవత్సరాలు నిల్వ ఉంటుంది. కాబట్టి ప్రతి ఫ్యాక్టరీకి ఆర్డర్ ఉంది, ప్రతి ఫ్యాక్టరీ పల్పు చేస్తారు. ఇదంతా రైతుని దోచుకోవడానికి ఒక బూజుగా చూపిస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన పల్పుని ఆ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో ప్రజలకి, భక్తులకి ఇవ్వమని చెప్పాం. ఆ ఉద్దేశంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. ప్రభుత్వం కానీ స్పందించి చర్యలు తీసుకోలేదంటే మామిడి రైతు సంఘాలతో చర్చలు జరిపి మామిడికి గిట్టుబాటు